సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈ యొక్క ఏపీ హిస్టరీ సిలబస్లో భాగంగా తదుపరిగా మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే ఫిఫ్త్ యూనిట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అంటే ఏపీపీఎస్సీ వార్డ్ రిలీజ్ చేసినటువంటి ఏపీ హిస్టరీ సిలబస్లో 4 యూనిట్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. 5వ యూనిట్లోనికి అడుగుపెట్టాం. సో 5వ యూనిట్ గురించి మాట్లాడే ముందు అసలు సిలబస్లో ఈ 5వ యూనిట్లో ఏమిటేమిటి మెన్షన్ చేశాడనేది ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిగా పేర్కొన్నది ఏమిటండి, ఈవెంట్స్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి మాట్లాడి ఉన్నాం. అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అవ్వడం కోసము దారి తీసినటువంటి సంఘటనలు ఏమిటి, మొట్టమొదటిగా దాని గురించి మనం మాట్లాడుకోవాలి. తత్ఫలితంగా ఏర్పాటైనటువంటి విశాలాంధ్ర మహాసభలు ఏమిటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అవ్వడం కోసం నిర్వహించినటువంటి విశాలాంధ్ర మహాసభలు కావచ్చు. అదేవిధంగా ఎస్ఆర్సి కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, అంటే రాష్ట్ర పునర్విభజన కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు అనేది సబబా కాదా, భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి, వీటన్నింటిపైన కూడా సమగ్రమైనటువంటి రిపోర్ట్ అందించడం కోసము నెహ్రూ ప్రభుత్వం అనేది 1953 డిసెంబర్ 22వ తేదీన ప్రకటించి 1953 డిసెంబర్ 29వ తేదీన ఎస్ఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఎస్ఆర్సి కమిషన్ ఏమిటి, అది ఇచ్చినటువంటి రికమెండేషన్స్, సిఫార్సులు ఏమిటి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, పెద్ద మనుషుల ఒప్పందము అని చెప్పేసి చెప్తా ఉంటాం, దాని గురించి కావచ్చు. అదేవిధంగా 1956 నుంచి 2014 మధ్య, అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 2014 జూన్ 2వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యేంత వరకు, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నూతన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా దారి తీసినటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రముఖ సంఘటనలు ఏమిటి. సో ఇవి మనకి ప్రధానంగా ఈ అంశాలను మనకి 5th యూనిట్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. సో కాబట్టి సిలబస్ చాలా ఇంపార్టెంట్. సిలబస్ బేస్డ్గా వెళ్ళమని చెప్పేసి నేను చెప్తా ఉంటాను, చెప్పే క్లాసులు కూడా సిలబస్ బేస్డ్ చెప్తాం. సో కాబట్టి 5th యూనిట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం కోసం దారి తీసినటువంటి సంఘటనలు, తత్ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి విశాలాంధ్ర మహాసభలు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ మరియు దాని యొక్క సిఫార్సులు, పెద్ద మనుషుల ఒప్పందం, 1956 నుంచి 2014 మధ్య జరిగినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలు. సో ఓవరాల్ ఈ విధంగా ఆర్డర్ వైజ్ మనం 5th యూనిట్ మాట్లాడుకుంటాం. ఆల్రెడీ 4 యూనిట్స్ అలానే చెప్పాం, 5th యూనిట్ కూడా అలానే మాట్లాడుకుంటాం. సో మొదటిగా మనం చూడాల్సింది ఈవెంట్స్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వడం కోసం దారి తీసినటువంటి సంఘటనలు ఏమిటి అనేది మనం ప్రధానంగా మాట్లాడుకుందామండి. సో ఓవరాల్ మనం మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ గత క్లాసులో ఆంధ్ర స్టేట్, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి ఆల్రెడీ గత క్లాసులో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చెప్తున్న 5th యూనిట్లో మాట్లాడుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్. మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర రాష్ట్రం అంటే 1953లో ఏర్పడింది, అర్థమైందా లేదండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటి, 1956లో ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్ అండి. 1953 అక్టోబర్ 1వ తేదీన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు అయింది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రము. అదేవిధంగా మనకి ప్రధానంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా 1956లో ఏర్పడింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా 2014లో నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు. ఈ 3 గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి టీపీపీ టంగుటూరు ప్రకాశం పంతులు, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటారు, నీలం సంజీవరెడ్డి. అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్ అంటే 2014లో రాష్ట్రాల పునర్విభజీకరణ చట్టం ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత ఏర్పాటైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే మనము ముందు క్లాసులు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ మనం మాట్లాడుకుంటాం. మొదటి ముఖ్యమంత్రి ఎవరు, చివరి ముఖ్యమంత్రి ఎవరు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా తరువాత మనం చూస్తామండి. సో మొదటిగా మనం చూడాల్సింది అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో మనకి ప్రధానంగా దారి తీసినటువంటి సంఘటనలు ఏమిటనేది మనం మాట్లాడుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ అనగానే మనకేమిటండి విశాలాంధ్ర ఉద్యమం అనేది మైండ్లోనికి రావాలి. విశాలాంధ్ర అనగానే ఇప్పుడున్నటువంటి తెలంగాణ, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండూ కలిపి ఏర్పాటైన దాన్ని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు మాట్లాడేటటువంటి రాయలసీమ, కోస్తా జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు, అది ఆంధ్ర రాష్ట్రం.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంతో పాటుగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ, ఒకప్పటి హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో ఈ రెండింటినీ కలిపి 1956లో విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ఏర్పాటు చేసుకున్నదే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలన్నా, విశాలాంధ్ర ఉద్యమం గురించి మనం మాట్లాడాలన్నా, హైదరాబాద్ సంస్థానం గురించి మనం 100కి 100% మాట్లాడుకోవాలి. అసలు ఏమిటి హైదరాబాద్ సంస్థానం అంటే, ప్రస్తుతం అంటే అప్పటి కాలం నాటికి మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతం కావచ్చు, మద్రాసు ప్రెసిడెన్సీ కావచ్చు, ఈ రెండింటికి కూడా ఆనుకొని అంటే బౌండరీ కలిగి ఉన్నదే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం అంటున్నాం. దీన్ని నిజాం రాజు పరిపాలించడం అనేది జరిగిందండి. అంటే నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం అనేది ఉండేది. ఈవెన్ మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అదే 1948 వరకు కూడా హైదరాబాద్ అనేది ఏమిటి, మనకి ప్రత్యేక రాష్ట్రంగానే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం అనేది ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు మన యొక్క భారత ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాస్క్ ఏమిటంటే, మీకు తెలుసు 562 సంస్థానాలు ఉండేవి. వాటన్నింటినీ కూడా మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చర్యల ఫలితంగా వాటన్నింటినీ కూడా మన యొక్క భారతదేశంలో విలీనం చేసుకోగలిగాం. లేదంటే ఇప్పుడు చూస్తున్నటువంటి భారతదేశ పటం అనేది ఇప్పట్లా ఉండేది కాదు, చిందరవందరగా ఉండేది. ఇప్పుడు ఒక భారతదేశం మొత్తాన్ని కూడా ఒకే మ్యాప్లో మనం చూడగలుగుతున్నామంటే మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి పాత్ర అంతా ఇంత కాదు. వాటిని మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకే అతనికి ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఏర్పాటు చేశాం. అంటే ఐక్యతా విగ్రహంగా దాన్ని పిలుస్తూ ఉంటాం. గుజరాత్లో ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో. ఎందుకు దాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్నాం, ఐక్యతా విగ్రహం అని ఎందుకన్నాం? ఇలా 562 సంస్థానాలని, మెజారిటీ ఆఫ్ ది సంస్థానాలు భారతదేశంలో కలిశాయంటే దానికి గల ముఖ్య కారకుడు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే అతనికి ఐక్యతా విగ్రహం అని చెప్పేసి అతని యొక్క విగ్రహానికి పేరు పెట్టడం అనేది జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క నిజాం సంస్థానం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థానంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేను కావాలంటే పాకిస్తాన్లోనే కలుస్తాను, లేదంటే నాకు ప్రత్యేక దేశంగానే ఏర్పాటు చేయండి, కానీ నేను మాత్రం భారతదేశంలో కలవను అని చెప్పేసి ముందు పట్టాడు ఈ యొక్క నిజాం. అదంతా కూడా మీకు తెలిసిందే, మొదటి నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ప్రత్యేకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రత్యేక రాష్ట్రంగా ఉంటావంటే ఊరుకోమరాబాయ్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశాడండి, పోలీసు చర్య ద్వారా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని మనం ఆపరేషన్ పోలో అని చెప్పేసి చెప్తా ఉంటాం. దీన్ని ఇంకొక పేరు పోలీసు చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇక్కడ పోలీసు చర్య అనేది పదం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పోలీసులను మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? మన భారతదేశంలో ఇంటర్నల్గా ఏదైనా అంతర్గత కలహాలు వస్తే పోలీసులను ఉపయోగిస్తాం. అదే బహిర్గతంగా అంటే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా ఇతర దేశాలతో వచ్చాయనుకోండి, అప్పుడు మనం మిలిటరీని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాజికల్గా మనం ఆలోచిస్తే దీనికి పోలీస్ చర్య అనే పేరు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, అరే భయ్ ఇది మా యొక్క అంతర్గత కలహము, అంటే మా భారతదేశంలో మా బౌండరీలో మాకు వచ్చినటువంటి సమస్య. సో కాబట్టి హైదరాబాద్ సంస్థానాన్ని మా భారతదేశంలో విలీనం చేసుకోవాలా లేదా అనేది మా యొక్క ఇష్టం. సో కాబట్టి మేము పోలీసు చర్య ద్వారా మా సమస్యను మేము పరిష్కరించుకుంటాం. కాబట్టి ఎవడూ కూడా అంటే ఇప్పుడు మీకు గుంటనక్క పక్కనే పాకిస్తాన్ కావచ్చు, ఇతర శత్రు దేశాలు అనేవి నిజాం నవాబుకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వీటిల్లో మీరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు, ఇది మా యొక్క అంతర్గత కలహము అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం కోసం దీనికి పోలీసు చర్య అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా మన యొక్క నిజాం సంస్థానాన్ని అంటే హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చర్యల ఫలితంగా మన యొక్క భారతదేశంలో విలీనం చేసుకున్నాం ఆపరేషన్ పోలో ద్వారా. అదంతా మనం మాట్లాడుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందండి. అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమిటి? మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలందరితో కలిపి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అదేవిధంగా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా మన యొక్క భారతదేశంలో విలీనం చేసినటువంటి హైదరాబాద్ సంస్థానంలో కూడా మెజారిటీ భాష మాట్లాడేవారు ఎవరంటే తెలుగువారే. తెలుగువారు కూడా ఆబ్వియస్లీ హైదరాబాద్ ఉన్నారు. ఉర్దూ అనేది మాట్లాడే భాష ఎక్కువగా మాట్లాడతారండి, ఉర్దూ లాంగ్వేజ్ అనేది. ఎందుకంటే నిజాం కాబట్టి ఉర్దూ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి కరెన్సీ ముద్రణ కావచ్చు, విద్యా బోధన కావచ్చు, మాధ్యమాలు కావచ్చు, అన్నీ కూడా ఉర్దూ భాషలో ఉన్నాయి, అది ఒప్పుకోవాల్సిందే. కానీ తెలుగు ప్రజలు కూడా అధిక మొత్తంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారు, హైదరాబాద్ సంస్థానంలో ఉన్నారు అప్పట్లో. సో దీంతో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది తెలుగు ప్రజలతోనే, హైదరాబాద్ సంస్థానంలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు. సో దీంతో మొదటి నుంచి కూడా హైదరాబాదు మరియు ఆంధ్ర రాష్ట్రం మధ్య ఉన్నటువంటి నాయకుల మధ్య కావచ్చు, బౌండరీస్ మధ్య కావచ్చు, ఒక అవినాభావ సంబంధం అనేది మొదటి నుంచి ఉందండి. ఎందుకంటే తెలుగు పీపుల్ కాబట్టి. సో తత్ఫలితంగా
ఆంధ్ర రాష్ట్రము తెలుగువారిదే, హైదరాబాద్లో ఉన్న మెజారిటీ పీపుల్ కూడా తెలుగువారే. సో కాబట్టి ఎందుకు ఈ యొక్క హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరితో కలిపి బోత్ హైదరాబాద్ ప్లస్ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర స్టేట్ ప్లస్ హైదరాబాద్ సంస్థానం రెండూ కలిపి విశాలాంధ్రగా ఎందుకు ఏర్పాటు కాకూడదు అనేటటువంటి యొక్క ఆలోచన అనేది 50 సంవత్సరాల క్రితమే మన యొక్క ఆంధ్ర నాయకుల్లో రావడం అనేది జరిగిందండి. కానీ ఆలోచన రావడం వేరు, అది కార్యరూపం దాల్చడం వేరు. మరి ఏ విధంగా కార్యరూపం దాల్చింది అనుకున్న విషయాల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే, ఏమిటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం ఆంధ్ర రాష్ట్రమేనంటే కేవలం ఇది మాత్రమే కాదు. కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారు కావచ్చు, మహారాష్ట్రలో తెలుగు మాట్లాడేవారు కావచ్చు, ఒడిస్సాలో తెలుగు మాట్లాడేవారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగు మాట్లాడేవారు. అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడేవారు అంటే ఆబ్వియస్లీ మన యొక్క ఆంధ్ర రాష్ట్రం. సో వీటన్నింటినీ కలిపితే మనము విశాలాంధ్ర అని చెప్పాలండి. సో కాబట్టి విశాలాంధ్ర అనేటప్పుడు కేవలం హైదరాబాద్ సంస్థానం ఆంధ్ర రాష్ట్రం అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో కాబట్టి రాసుకోవాలి ఏమిటండి, కర్ణాటక ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఒకటవ అంశం. నెక్స్ట్ మహారాష్ట్రలో తెలుగు మాట్లాడేవారు, వాటితో పాటు ఆంధ్ర స్టేట్లో తెలుగు మాట్లాడేవారు. ఆంధ్ర స్టేట్ అంటే ఆబ్వియస్లీ అందరూ తెలుగు మాట్లాడేవారు. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానము, ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఒడిస్సాలో తెలుగు మాట్లాడే, వీటన్నింటితో కలిపి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వెలుగులోకి వచ్చినటువంటి ఉద్యమమే విశాలాంధ్ర ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులో భాగంగా 1911లో కొండా వెంకటప్పయ్య గారండి, ఎవరు కొండా వెంకటప్పయ్య గారు ఏం చేశారండి, అఖిలాంధ్రప్రదేశ్ మ్యాప్ పటాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఏ పటాన్ని అండి, అఖిలాంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటి అఖిలాంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఇప్పుడు నేను చెప్పినటువంటి మహారాష్ట్రలో తెలుగు మాట్లాడేవారు కావచ్చు, ఒడిస్సాలో తెలుగు మాట్లాడేవారు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం కావచ్చు, ఆంధ్ర స్టేట్ కావచ్చు, వీటన్నింటితో కలిపి ఈవెన్ కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారు కావచ్చు, వీటన్నింటితో కలిపి ఒక మ్యాప్ను తయారు చేయడం అనేది జరిగింది. ఒక అఖిలాంధ్రప్రదేశ్ మ్యాప్ను తయారు చేయడం జరిగింది. ఎవరు, కొండా వెంకటప్పయ్య. ఇగోండి ఈ పర్టికులర్ రీజియన్స్ అన్నింటిలో కూడా తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ తెలుగు వారందరికీ కూడా ప్రత్యేక విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అఖిలాంధ్రప్రదేశ్ మ్యాప్ను తయారు చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే కొండా వెంకటప్పయ్య. ఎప్పుడంటే 1911 అంటున్నాం. అదేవిధంగా మనకి వావిలాల గోపాలకృష్ణయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ వావిలాల గోపాలకృష్ణయ్య రచించినటువంటి గ్రంథం ఏమిటంటే విశాలాంధ్ర గ్రంథము అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. ఈ విశాలాంధ్ర అయినటువంటి గ్రంథంలో కూడా వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర ఉద్యమాన్ని బలపరచడం అనేది జరిగింది. అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను రెండింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ స్టేట్గా, దట్ ఈస్ నథింగ్ బట్ విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వావిలాల గోపాలకృష్ణయ్య గారు కూడా విశాలాంధ్ర అనేటటువంటి తన గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగిందండి. ఇంకొక అంశం, అదేవిధంగా 1937వ సంవత్సరంలో మన యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ అభ్యుదయ ఉత్సవాలు అనేవి జరిగాయండి. అభ్యుదయ ఉత్సవాలు. మరి ఈ విధంగా జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ అభ్యుదయ ఉత్సవాల్లో అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి ఎవరైతే ఉంటారో అతన్నే మనము మామిడిపూడి వెంకట రంగయ్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి, మామిడిపూడి వెంకట రంగయ్య, హెచ్ఓడి ఆఫ్ ది హిస్టరీ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ 1937. ఈ మామిడిపూడి వెంకట రంగయ్య కూడా తెలుగు మాట్లాడే ప్రజలందరితో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొండా వెంకటప్పయ్య గారు తయారు చేసినటువంటి అఖిలాంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ ఏదైతే ఉంటుందో ఇలా ఈ మ్యాప్తో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ అలియాస్ ఆంధ్ర మరియు ప్రధానంగా ఏమిటండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతాలు, మహారాష్ట్రలో తెలుగు మాట్లాడేవారు, కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారు, మన యొక్క ఒడిస్సాలో తెలుగు మాట్లాడేవన్నీ చిన్న చిన్న ప్రాంతాలు. కానీ మేజర్ రీజన్స్ ఏమిటి, ఆంధ్ర స్టేట్, ఆంధ్ర రాష్ట్రము మరియు హైదరాబాద్ సంస్థానం ఈ రెండింటినీ కలిపి ప్రత్యేక విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మామిడిపూడి వెంకట రంగయ్య గారు కూడా పేర్కొనడం అనేది జరిగిందండి. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయం అంటే మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వండి అనే విషయం 1912 నుంచి ప్రారంభమైంది అని చెప్పి చెప్తా ఉన్నాం. 1912 నుంచి ప్రారంభిస్తే 1953 పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరాహార దీక్ష చేసి అతను మరణించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అంటే 4 దశాబ్దాలకు పైగా పోరాటం జరిగితేనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటున్నాం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్, విశాలాంధ్ర ఉద్యమం అనే కాన్సెప్ట్ 50 సంవత్సరాల క్రితమే ఉండేది అని చెప్పేసి మన యొక్క ఆంధ్ర నాయకులే ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కంటే ముందే ఈ ఆలోచన అనేది మన యొక్క ఆంధ్ర నాయకుల్లో ఉంది. ప్రత్యేక విశాలాంధ్ర ఇలా ఏర్పాటు చేయాలి, తెలుగు మాట్లాడే ప్రజలందరితో అంతా కలిపి తెలుగు ప్రజలందరికీ కూడా ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన విషయము 5 దశాబ్దాల కిందటే ఉందని చెప్పేసి మన యొక్క ఆంధ్ర నాయకులే ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగిందండి. అదేవిధంగా మీకు తెలుసు
ఆంధ్ర యూనివర్సిటీ 1926లో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం, ఆ తర్వాత విశాఖపట్నానికి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ మార్చడం ఇదంతా చూసాం. ఇలా ఏర్పాటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీగా అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి? సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ కట్టమంచి రామలింగారెడ్డి కూడా సేమ్ అదే విషయం చెప్తా ఉన్నాడు. ఇతనేమంటున్నాడు? ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయండి, విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మహారాష్ట్రలో తెలుగు, కర్ణాటకలో తెలుగు, ఒడిస్సాలో తెలుగు, ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ సంస్థానం వీటన్నిటితో తెలుగు మాట్లాడే ప్రజలందరితో కలిపి ప్రత్యేక విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయండి. కానీ విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేసిన తరువాత అది ఎవరి పరిపాలనలో ఉంచాలంటున్నాడు? నిజాం యొక్క పరిపాలనలో ఉంచండి. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు అయిన తర్వాత అది నిజాం యొక్క పరిపాలనలో తీసుకురండి అని చెప్పేసి కట్టమంచి రామలింగారెడ్డి చెప్పడం అనేది జరిగిందండి. అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి మన యొక్క కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, విశాలాంధ్ర ఉద్యమాన్ని బలపరచడం కోసం ప్రత్యేకంగా ఒక పత్రికని స్థాపించారండి. ఆ పత్రిక పేరు ఏమిటంటే విశాలాంధ్ర. చూడండి, దాని పేరుతోనే ఒక పత్రిక పెట్టారు. విశాలాంధ్ర అనేటటువంటి గ్రంథం అంటే వావిలాల గోపాలకృష్ణయ్య, విశాలాంధ్ర అనే పత్రిక అంటే పుచ్చలపల్లి సుందరయ్య, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం అన్నా సరే పుచ్చలపల్లి సుందరయ్య. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విశాలాంధ్రలో ప్రజారాజ్యము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే ప్రజలందరితో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఇప్పుడు చెప్పిన ఏరియాస్ అన్నింటితో కలిపి ప్రత్యేక విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక గ్రంథాన్ని, ఒక న్యూస్ పేపర్ని అంటే పత్రికని నడిపించాడు. ఒక గ్రంథాన్ని కూడా రచించడం అనేది జరిగింది. సో తన యొక్క విశాలాంధ్ర పత్రికలో కావచ్చు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి గ్రంథంలో కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య పేర్కొన్నది ఏమిటి? ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పడితే ఆంధ్ర ప్రాంత ప్రజలకి కావచ్చు, తెలంగాణ ప్రాంత ప్రజలకి కావచ్చు ఏమిటి జరిగేటటువంటి మేలు గురించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రాక్టికల్ గా వివరించడం అనేది జరిగిందండి. ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు, ఒక కట్టమంచి రామలింగారెడ్డి, ఒక మామిడిపూడి వెంకటరంగయ్య, ఒక కొండా వెంకటప్పయ్య, ఒక పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో డిమాండ్స్ చేసుకుంటూ వస్తున్నారండి. ఆ తరువాత మనం మాట్లాడుకోవాల్సింది 1949 నవంబర్ 26వ తేదీన విజయవాడ కేంద్రంగా అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన ఒక సమావేశం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఏమిటి? ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో 1949 నవంబర్ 26వ తేదీన అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగినటువంటి సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాము. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే ఈ విజయవాడలో జరిగినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ విజయవాడ సమావేశంలోని అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఏం చెప్పారు? విశాలాంధ్ర ఏర్పాటు అవ్వాలి అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విశాలాంధ్ర ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వాలంటే విశాలాంధ్ర మహాసభలు జరగాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా పేర్కొన్న సమావేశం ఏమిటంటే విజయవాడ సమావేశం. ఎవరి అధ్యక్షతన జరిగిందంటే అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు గారే చెప్పారు. మనం ఇలా ఎంతసేపు కూడా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ మనము నార్మల్గా మాట్లాడుకుంటే కుదరదు, విశాలాంధ్ర మహాసభలను ఏర్పాటు చేస్తేనే ఇది కార్యరూపం దాల్చుతుందని చెప్పేసి చెప్పడంతో మిగతా నాయకులు కూడా దానికి అంగీకరించారు. కరెక్టే, మనం కూడా విశాలాంధ్ర మహాసభలను ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేస్తేనే ప్రత్యేక విశాలాంధ్ర సాధ్యమవుతుందని చెప్పేసి చెప్పడంతో మొట్టమొదటి విశాలాంధ్ర మహాసభని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రత్యేకంగా సిలబస్ లోనే మనకి విశాలాంధ్ర మహాసభల గురించి పేర్కొన్నారు కాబట్టి 100కి 100% ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, మొదటి విశాలాంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి యొక్క మొదటి విశాలాంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందండి? 1950 ఫిబ్రవరి మంత్లో. ఎక్కడ జరిగింది? వరంగల్లో హయగ్రీవాచారి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా రాసుకోండి. నేను ఫాస్ట్గా రాసినా సరే రాసిన దాన్ని 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి విశాలాంధ్ర మహాసభ అనేది వరంగల్ కేంద్రంగా 1950 ఫిబ్రవరి మంత్లో ఎవరి అధ్యక్షతన జరిగిందంటే హయగ్రీవాచారి అధ్యక్షతన మొట్టమొదటి విశాలాంధ్ర మహాసభ జరిగిందండి. ఈ మొట్టమొదటి విశాలాంధ్ర మహాసభలోనే ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు విషయాన్ని బలపరిచిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. ఎవరండి? స్వామి రామానంద తీర్థ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొదటి విశాలాంధ్ర మహాసభలో ప్రత్యేక విశాలాంధ్ర వాదాన్ని బలపరిచినటువంటి హెచ్ఎస్యు నాయకుడు. హెచ్ఎస్యు అంటే ఏమిటి? హైదరాబాద్ స్టేట్ యూనియన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ప్రతి ఒక్క ఆంధ్రాకైతే ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్, హైదరాబాద్కి అయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. ప్రతి ప్రెసిడెన్సీకి, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు. అలా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి స్వామి రామానంద తీర్థ మొదటి విశాలాంధ్ర మహాసభలో విశాలాంధ్ర అంశాన్ని బలపరచడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. అయితే కొంతమంది అంటే ఇతను తెలంగాణ వ్యక్తే కదా సమర్థించాడు.
అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొంతమంది తెలంగాణ నాయకులు ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు విషయాన్ని సమర్థిస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఏమని? తెలంగాణ భౌగోళిక పరిస్థితులు వేరు, ఆంధ్ర భౌగోళిక పరిస్థితులు వేరు, తెలంగాణ సంస్కృతి వేరు, ఆంధ్ర సంస్కృతి వేరు అని చెప్తూ ఇటువంటి గోడలు కడుతూ ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పడితే తెలంగాణ ప్రజలు మోసపోతారు, మాకు తగినటువంటి న్యాయం జరగదు అని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి కావచ్చు, కేవీ రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి ప్రముఖ నాయకులు, తెలంగాణ నాయకులు ఈ విశాలాంధ్ర ఉద్యమం అయినటువంటి అంశాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే సందర్భంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు జోక్యం చేసుకొని ప్రత్యేక విశాలాంధ్ర అనేది ఆంధ్రుల యొక్క జన్మ హక్కు అని చెప్పడం జరిగిందండి. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. ఏ యొక్క విశాలాంధ్ర సమావేశం సందర్భంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రత్యేక విశాలాంధ్ర అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క జన్మ హక్కు అని చెప్పాడంటే ఈ యొక్క మొదటి విశాలాంధ్ర మహాసభలోనండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్న అంశం. మరి యొక్క మొదటి విశాలాంధ్ర మహాసభలో ఏమిటి తీర్మానించారంటే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడాలి. ఆంధ్రప్రదేశ్ ఇస్ నథింగ్ బట్ విశాలాంధ్ర అనేది విశాలంగా ఏర్పడుతుంది కాబట్టి విశాలాంధ్ర. విశాలంగా అంటే ఏమిటి? మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఒడిస్సాలో తెలుగు మాట్లాడే ప్రజలు, వారితో పాటు హైదరాబాద్ సంస్థానం, ఆంధ్ర రాష్ట్రం, వీటన్నిటితో కలిపి ఏర్పడుతుంది కాబట్టి విశాలాంధ్ర. దానికి మనం పెట్టుకున్న పేరే ఆంధ్రప్రదేశ్. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది హైదరాబాద్ రాజధానికి ఏర్పాటు అవ్వాలి. హైదరాబాద్ రాజధానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైతే మన ఆంధ్ర నాయకులకి చాలా సంతోషం అండి. ఎందుకు సంతోషం అని చెప్తున్నామంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అప్పటి వరకు ఏముంది? కర్నూలు రాజధాని ఇష్టాపూర్వకంగా పెట్టారా, అయిష్టాపూర్వకంగా పెట్టారంటే రాయలసీమ నాయకులకి కర్నూలు రాజధానిగా పెట్టడం ఇష్టమే. ఎందుకంటే ముఖ్యమంత్రి కోస్తాంధ్ర నుంచి అయితే రాజధాని మా దగ్గర నుంచి అయితే ముఖ్యమంత్రి మీ దగ్గర నుంచి అని చెప్పేసి శ్రీబాగ్ ఒడంబడిక అనేది జరిగిందా లేదా? సో కాబట్టి శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఒక ఒప్పందం ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు మన యొక్క కోస్తాంధ్ర నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాజధాని ఆబ్వియస్లీ రాయలసీమలో పెట్టాలి కాబట్టి కర్నూలులో పెట్టారు. అంతేగాని మన నాయకులకి ఇష్టమా? లేదు. ఎందుకు ఇష్టం లేదు? రాయలసీమలో రాజధాని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడెక్కడో కర్నూలు ఉందండి, ఇక్కడ శ్రీకాకుళం ఉందండి. శ్రీకాకుళం వ్యక్తి రాజధానికి వెళ్ళాలి అంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి. రాజధాని అనేది ఎప్పుడైనా సరే మధ్యలో ఉండాలి, డెవలప్ అయినటువంటి ప్రాంతంలో ఉండాలి, అన్ని వనరులు సమకూర్చే విధంగా ఉండాలి రాజధాని అనేది. కానీ చూడండి ఎక్కడో ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ మొదలైతే రాజధాని అనేది ఆ రాష్ట్రం చివరిలో ఉంది. సో కాబట్టి నాయకులు బలవంతంగా కర్నూలు రాజధానిగా ఒప్పుకున్నారు తప్పితే కర్నూలు రాజధాని అనేది ఆంధ్ర నాయకులకు అనేది ఇష్టం లేదు. సో ఇప్పుడు కనుక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అయిందనుకో హైదరాబాద్ అనేది రాజధాని అవుతుంది. అటు తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రజలకు కావచ్చు. హైదరాబాద్ అనేది సెంటర్ పాయింట్ లో, అదేవిధంగా అప్పటికే అన్ని విధాలా కూడా డెవలప్ అయింది హైదరాబాద్. సో కాబట్టి హైదరాబాద్ రాజధానిగా ఏర్పడితే అన్ని విధాలా మంచిదని చెప్పేసి మన నాయకులు కూడా భావించారు. అందుకే మొదటి విశాలాంధ్ర మహాసభలో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వాలి, విశాలాంధ్ర ఏర్పాటు అవ్వాలి అనేది తీర్మానించడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా 1950 నవంబర్ 26వ తేదీన ఈ యొక్క విశాలాంధ్రకు సంబంధించినటువంటి వార్షికోత్సవాలు, ప్రథమ వార్షికోత్సవాలు అంటే ఈ సభలకు సంబంధించి చూడండి 1949 నవంబర్ 26వ తేదీనే కదండి అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో సమావేశం నిర్వహించి విశాలాంధ్ర మహాసభలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. 1959 నవంబర్ 26 అంటే 1950 నవంబర్ 26 అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం జరిగిందా లేదా? సో కాబట్టి ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవం అంటే విశాలాంధ్ర మహాసభల యొక్క ప్రథమ వార్షికోత్సవ సమావేశాల సందర్భంగా ఈ యొక్క విశాలాంధ్ర ఉద్యమానికి సంబంధించినటువంటి పత్రికలు ఏవైతే ఉంటాయో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటితో కూడి ఉన్నటువంటి కరపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పంపించడం అనేది జరిగిందండి. ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు. విశాలాంధ్ర మహాసభల యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విశాలాంధ్ర ఉద్యమం యొక్క అంశాలను టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరికి పంపించారు, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎవరు పంపించారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విశాలాంధ్ర ఉద్యమంలో చాలా చాలా కలలుగైనటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా మొదటి విశాలాంధ్ర సమావేశం అనేది ముగిసిందండి. ఎగ్జామినేషన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది మొదటి విశాలాంధ్ర సమావేశం ఎక్కడ జరిగింది, ఎవరి అధ్యక్షతన జరిగింది, ఎప్పుడు జరిగింది, దానిలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి, సమర్థించిన వాళ్ళు ఎవరు, వ్యతిరేకించిన వారు ఎవరు. తెలంగాణ వ్యక్తులు ఆబ్వియస్లీ చెప్పాను కదా, మర్రి చెన్నారెడ్డి కావచ్చు, కేవీ రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి నాయకులు దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అంటే ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు అనేది వద్దు, మమ్మల్నిగానే ఉంచండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది మొదటి విశాలాంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి యొక్క రెండవ విశాలాంధ్ర మహాసభ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రెండవ విశాలాంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందంటే 1954లో
హైదరాబాదులో జరిగిందండి. ఎవరి అధ్యక్షతన? శ్రీశ్రీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీరంగం శ్రీనివాసరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి మీకు తెలుసు, ప్రధానంగా విప్లవ భావజాలంతో తన యొక్క రచనల ద్వారా యువతని కావచ్చు, సామాన్య ప్రజానీకాన్ని కావచ్చు ఉర్రూతలూగించినటువంటి మహానుభావుడు ఎవరంటే శ్రీశ్రీ. ఆ యొక్క శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క అధ్యక్షతన హైదరాబాదులో 1954లో జరిగింది రెండవ విశాలాంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండవ విశాలాంధ్ర మహాసభలో విశాలాంధ్ర ఏర్పాటుని బలపరిచినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎవరని చెప్పేసి చెప్తా ఉంటారు. సేమ్ అండి, స్వామి రామానంద తీర్థ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ రాసాము కదా, చూడండి. అంటే మొదటి విశాలాంధ్ర మహాసభలో కావచ్చు, రెండవ విశాలాంధ్ర మహాసభలో కావచ్చు, విశాలాంధ్ర ఏర్పాటుని బలపరిచినటువంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎవరయ్యా అంటే స్వామి రామానంద తీర్థ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రెండవ విశాలాంధ్ర మహాసభకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖమైనటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కూడా హాజరవ్వడం అనేది జరిగిందండి. చూడండి, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో బాగా పేరు మోసినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో తెలుగు మాట్లాడే ఉన్నారు, ఆంధ్రాలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆంధ్రాలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. హైదరాబాద్లో కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, ఆంధ్రాలో కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి, ఆంధ్రాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి పెద్దగా సంబంధాలు ఉండేవండి, సత్సంబంధాలు ఉండేవి కాదండి. కానీ కమ్యూనిస్ట్ నాయకులకు మాత్రం, హైదరాబాద్లో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులకి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులకు మాత్రము మంచి సత్సంబంధాలు ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరో కొంతమంది విశాలాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు, కానీ మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిస్ట్ నాయకులకు మాత్రము ప్రత్యేకంగా ఈ యొక్క విశాలాంధ్ర ఉద్యమాన్ని సమర్థించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనిస్ట్ నాయకులు ప్రధానంగా హాజరైనటువంటి మహాసభ ఏమిటంటే రెండవ విశాలాంధ్ర మహాసభ. దానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరి అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ కేంద్రంగా. మరి యొక్క రెండవ విశాలాంధ్ర మహాసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విశాలాంధ్ర మహాసభ రెండవది అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అండి? చూడండి, ఒకటవ అంశం ఏమిటి తీర్మానించారంటే తక్షణమే హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అవ్వాలి, ఒకటవ అంశం. నెక్స్ట్ రెండవది ఏమిటంటే కొంతమంది అల్పసంఖ్యాక వర్గం వారు, అల్పసంఖ్యాక భాషా వర్గం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడతా ఉన్నారు. అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయితే మా భాషలు ఏమవుతాయని చెప్పేసి. సో కాబట్టి మీకు ఎటువంటి భయోందోళనలు వద్దు, మీ యొక్క భాషలకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఉర్దూ భాషకు కావచ్చు, హిందీ భాషకి కావచ్చు, సంస్కృతిక భాషకి కావచ్చు హామీలు ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి రక్షణ హామీలు. సో కాబట్టి మీ భాషని రక్షించేటువంటి బాధ్యత మాది. ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు అయిన తరువాత మీ భాషలకు ఎటువంటి భంగం కలగదు అని చెప్పేసి ఉర్దూ, హిందీ, సంస్కృత భాషలకి ప్రాధాన్యతనిస్తూ తీర్మానం చేయడం అనేది జరిగిందండి రెండవ విశాలాంధ్ర మహాసభలోని. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, ఉస్మానియా యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటానని చెప్పేసి చెప్తా ఉంది. స్వాధీనం చేసుకోండి, తప్పులేదు. కేంద్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీని స్వాధీనం చేసుకున్నా తప్పు లేదు. కానీ దాన్ని హిందీ యూనివర్సిటీగా మాత్రం దయచేసి మార్చొద్దు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ప్రధానమైనటువంటి మెజారిటీ ఆఫ్ ది విద్యార్థులు ఎవరంటే తెలుగు విద్యార్థులు మరియు ఉర్దూ విద్యార్థులు. ఇప్పుడు మీరు దాన్ని హిందూ యూనివర్సిటీగా మార్చితే మా యొక్క హక్కులకు భంగం కలుగుతాయి. సో కాబట్టి యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా పర్వాలేదు, కానీ దాన్ని దయచేసి హిందీ యూనివర్సిటీగా మార్చొద్దు అని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క 3 డిమాండ్స్తో, ఈ 3 తీర్మానాలతో రెండవ విశాలాంధ్ర మహాసభ అనేది ముగిసిందండి. అందుకే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విశాలాంధ్ర మహాసభ ఏమిటంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారి అధ్యక్షతన 1954లో హైదరాబాద్లో జరిగినటువంటి విశాలాంధ్ర మహాసభ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుంచుకోవాలండి. సో ఇది మనకి మొదటి విశాలాంధ్ర మహాసభ, అదేవిధంగా రెండవ విశాలాంధ్ర మహాసభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి తదుపరిగా మనం చూడాల్సింది ఏమిటంటే ఈ యొక్క విశాలాంధ్ర మహాసభల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రైమరీ డిమాండ్స్ ఏమిటండి? మన యొక్క ఆంధ్ర నాయకులవి కావచ్చు, తెలంగాణలో కొంతమంది వ్యక్తులు కావచ్చు. తెలంగాణలో కూడా చాలా మంది వివిధ రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 1950లో తెలంగాణలో నిజామాబాద్ ప్రాంతం ఏదైతే ఉంటుందో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమావేశమయ్యి విశాలాంధ్ర ఉద్యమాన్ని బలపరచడం అనేది జరిగిందండి. సో కాబట్టి మేము తెలంగాణ వాసులుగానే చెప్తున్నాము, ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు అవ్వడం అనేది మాకు సబబే అని చెప్పేసి 1950లో వాళ్ళే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటే ఏమిటి, తెలంగాణ ప్రాంత నాయకులే తీర్మానించడం అనేది జరిగింది, ఒకటవ అంశం. అదేవిధంగా 1953లో తెలంగాణలోని గన్పూర్ అని చెప్పేసి
చెప్తా ఉంటాం. ఈ గన్పూర్లో మరలా ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు మరలా హాజరయ్యి మళ్ళీ విశాలాంధ్ర ఉద్యమాన్ని సమర్థించడం అనేది జరిగింది. సో కాబట్టి ఒకవైపు తెలంగాణ వ్యక్తులు వారి యొక్క విశాలాంధ్ర ఏర్పాటును సమర్థిస్తున్నారు, మన యొక్క ఆంధ్ర నాయకులకు ఆబ్వియస్లీ విశాలాంధ్ర ఏర్పాటు అవ్వడం అనేది సబబే. సో కాబట్టి మార్గం అనేది సుగమమైంది. ఎక్కడో వందలో కొంతమంది, వందలో ఒక వ్యక్తి ఎక్కడో మనకి చూస్తే విశాలాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నాడు చెప్తే మెజారిటీ ఆఫ్ ది నాయకులు మాత్రము ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు అవ్వడం మాకు సబబే అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈవెన్ ముంబై కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా మనకి ఎస్కే పాటిల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చెప్పాను కదా, ప్రతి ఒక్క ప్రెసిడెన్సీకి ప్రతి ఒక్క రాష్ట్రానికి అప్పట్లో కాంగ్రెస్ కమిటీలు ఉండేవి. అలా ముంబై కాంగ్రెస్ కమిటీ నుంచి ఎస్కే పాటిల్ అనేటువంటి వ్యక్తి, ఆ కమిటీకి అధ్యక్షుడు ఎస్కే పాటిల్, మన తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వడంలో ఎటువంటి సంకోచం లేదు, అంటే సారీ ఇట్ మీన్స్ ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు చేయడంలో ఎటువంటి సంకోచం లేదు, ఏర్పాటు చేయవచ్చు. అంటే తెలుగు మాట్లాడే ప్రజలతో ఆంధ్ర రాష్ట్రము, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం, ఈ యొక్క తెలుగు మాట్లాడే మిగతా ప్రాంతాలన్నింటితో కలిపి విశాలాంధ్ర ఏర్పాటు విషయం అనేది సబబే అని చెప్పేసి ఎస్కే పాటిల్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఇలా ఎంతో మంది సమర్థించారండి విశాలాంధ్ర ఉద్యమాన్ని. ఎక్కడో నేను చెప్తున్నాను కదా, ఎవరు మనకి దరిద్రులు గుంటనక్క, ఎవరు రాజాజీ చక్రవర్తుల రాజగోపాలాచారి, ఇతను వచ్చి ఏమంటాడంటే ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేటప్పుడు అందులో బహుభాషలు మాట్లాడేవారు ఉన్నారు, అంటే ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు, హిందీ మాట్లాడేవారు ఉన్నారు, తెలుగు మాట్లాడేవారు ఉన్నారు, ఇలా భిన్న భాషలు కలిగి సంస్కృతం మాట్లాడేవారు ఉన్నారు. ఇలా భిన్న భాషలు కలిగి ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేవలం ఒకే భాషను ఆధారంగా చేసుకొని, అంటే తెలుగు భాషను మాత్రమే ఆధారంగా చేసుకొని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం సబబు కాదు అని చెప్పేసి మరలా వచ్చి ఇక్కడ పుల్ల పెట్టడం అనేది జరిగింది. అందుకే చక్రవర్తుల రాజగోపాలాచారిని దక్షిణ భారతదేశ గుంటనక్క అని చెప్పేసి చెప్తా ఉంటాం, అక్కడ చెప్పడం. అంటే చూడండి, మీరు రాజాజీ విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం 1912, 13లో ప్రారంభమైతే ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసీల యొక్క పెత్తనం నుంచి మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయని మహాప్రభు అని చెప్పేసి 4 దశాబ్దాలకు పైగా మన ఆంధ్ర నాయకులు మొత్తుకున్నా సరే ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1 వరకు కూడా ఏర్పడకపోవడానికి గల ప్రధాన కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా మేజర్ రీజన్ ఇతనే, రాజాజీ. అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో అడ్డుగా ఉన్నాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో కూడా మరలా వచ్చి పుల్లలు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎంత అడ్డు వచ్చినా ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ అనేది 1956లో ఏర్పాటు అయ్యింది అంటున్నాం. కానీ మనం మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఏమిటి, ఏర్పాటు అయ్యే ముందు జరిగినటువంటి సంఘటనల గురించి ఇంట్రొడక్షన్ క్లాస్లో భాగంగా ఈ క్లాస్ మనం మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా 1955 నవంబర్ 5వ తేదీన మన యొక్క బెజవాడ గోపాలరెడ్డి ఎవరైతే ఉంటారో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అండి బెజవాడ గోపాలరెడ్డి. ఈ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి ఏం చేశారంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర శాసన మండలిలో ఒక బిల్లును పాస్ చేయడం అనేది జరిగింది, ఒక తీర్మానాన్ని పాస్ చేయడం అనేది జరిగింది. ఏమిటి, విశాలాంధ్ర ఉద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని పాస్ చేస్తూ తెలంగాణ వాసులు వేటి కోసమైతే మీరు భయపడుతున్నారో వాటికి సంబంధించి అన్నీ కూడా మేము రక్షణ హామీలు ఇస్తాము. మా యొక్క ఆంధ్ర అంటే విశాలాంధ్ర ఏర్పాటైన తర్వాత అటు నీటిపారుదల విషయంలో కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని విషయాలలో కూడా తెలంగాణ వాసులు మేము ఎటువంటి నెగ్లెక్ట్ చేయము. ఎందుకంటే ఆబ్వియస్లీ తెలంగాణ వాసులు భయపడేందుకు కూడా కరెక్టేనండి. ఆంధ్ర ప్రాంతంతో అంటే ఈ సమయంలో ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతంతో పోల్చుకుంటే ఆంధ్ర అనేది అడ్వాన్స్డ్గా ఉంది అన్ని రంగాలలో కూడా. వ్యవసాయ పరంగా కూడా ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే అద్భుతంగా పండుతున్నాయి. ఇక్కడ తెలంగాణ ఎందుకు వెనకబడిందంటే, ఆంధ్ర ఎందుకు ఫార్వర్డ్లో ఉందంటే ఆంధ్ర అనేది బ్రిటిష్ వాడి ఆధీనంలో ఉంది, తెలంగాణ అనేది నిజాం పరిపాలనలో ఉంది. మరి నిజాం పరిపాలన ఎలా ఉందో మీకు తెలుసు. వచ్చే ఆదాయం గురించే చూసేవాడు కానీ ఈ యొక్క ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ఆ యొక్క సంస్థానాన్ని సంస్కరింపజేసేటటువంటి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు నిజాం. సో కాబట్టి నిజాం రజాకారుల యొక్క పరిపాలన ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రజల్ని సామాజికంగా పీడించేటటువంటి విధానంతోనే ముందుకు వెళ్ళింది తప్పితే డెవలప్మెంట్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఏమీ లేదు. సో దీంతో వాళ్ళు భయపడేవారు. ఆంధ్ర ఆల్రెడీ డెవలప్ అయ్యింది కాబట్టి మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటైతే మరలా వెనుకబాటుతనం అలానే కొనసాగుతుంది తప్పితే మేము డెవలప్ అవ్వము అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. సో దీంతో బెజవాడ గోపాలరెడ్డి 1955లో తీర్మానం పాస్ చేసి ఏం చెప్పాడు, ప్రతి 3 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మేము ఇస్తాం, రిజర్వేషన్లు కల్పిస్తాం, అదేవిధంగా విద్యా అవకాశాలు, రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా ఇది మీరు ఏదో కోరారు అని చెప్పేసి మేము ఇవ్వట్లేదండి. శాసనసభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా మీరు అడగకపోయినా సరే ఈ రక్షణ హామీలు ఇచ్చేటటువంటి బాధ్యత మాపై ఉంది కాబట్టి నిర్వివాదంగా మేము ఈ యొక్క రక్షణ హామీలు మీకు ఇస్తున్నాము. కాబట్టి ప్రత్యేక విశాలాంధ్ర ఏర్పాటు అయితే విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ వాసులకి ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పేసి వాళ్ళకి హామీలు ఇస్తూ ఈ యొక్క బిల్లును పాస్ చేయడం అనేది జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి దాని గురించి కొంతసేపు మనం పక్కన పెడితే
పెడితే ప్రత్యేకంగా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ గురించి ఒక 2 నిమిషాలు స్టేట్ రీఆర్గనైజేషన్ మొత్తాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది ప్రధానంగా ఎందుకోసం ఏర్పాటు చేశారండి? మన యొక్క భారతదేశంలోని మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైంది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే భాషా ప్రయుక్తంగా అనేది అర్థం ఏమిటి? తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలందరికీ కలిపి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని 1953లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందో భారతదేశంలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. అంటే మనము కూడా ఎందుకు ఈ యొక్క డిమాండ్ చేయకూడదు? అంటే ప్రత్యేక భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఉద్యమాలు విప్లవాలు చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసినట్టుగానే మాకు కూడా ఏర్పాటు చేస్తారు కదా అనే ఆలోచన అందరిలో కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఆయా భాషలకు సంబంధించిన వారు భారతదేశం మొత్తం మీద ఉద్యమాలు విప్లవాలు చేయడం ప్రారంభించారండి. సో దీంతో నేరుగా కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి ఏమిటి సమస్య, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఏమిటి, ఒకవేళ ఏర్పాటు చేస్తే ఏ ఏ సమస్యలు ఉన్నాయి, పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి, వీటన్నింటిపైన కూడా సమగ్రమైనటువంటి రిపోర్ట్ అందించాలని చెప్పేసి నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది? 1953 డిసెంబర్ 22వ తేదీన ఏం చేశారండి? ఎస్ఆర్సి కమిషన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి పార్లమెంట్లో ప్రకటించడం అనేది జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ప్రకటించింది డిసెంబర్ 22, ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1953 డిసెంబర్ 29వ తేదీన ఎస్ఆర్సి కమిషన్ ఏర్పాటు అయిందండి. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము సబబా కాదా అని చెప్పేసి. సో ఈరోజు క్లాస్లో మనకి ఇది ఎలానే ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఎస్ఆర్సి కమిషన్ గురించి మనం మాట్లాడుకుందామండి పూర్తిగా. అయితే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు క్లాస్లో మనం చెప్పింది ఏమిటంటే విశాలాంధ్ర ఉద్యమం లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో దారి తీసినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలు ఏమిటి, సపోర్ట్ చేసినటువంటి పత్రికలు ఏమిటి. పత్రికలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విశాలాంధ్ర ఉద్యమాన్ని బలపరిచినటువంటి పత్రికలు ఒకటవది కాకతీయ పత్రిక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర జనతా పత్రిక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా పుచ్చలపల్లి సుందర యొక్క విశాలాంధ్ర పత్రిక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా దేవులపల్లి రామానుజరావు, ఇతను మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవులపల్లి రామానుజరావు ఇతనేమిటి? విశాలాంధ్ర ఉద్యమం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ విశాలాంధ్ర ఏర్పాటైతే తెలంగాణ ఆంధ్ర ప్రజలకి వనగూడేటటువంటి మేలు గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసము కరపత్రాలు అంటే పాంప్లెట్స్ను ముద్రించి పంచడం అనేది జరిగిందండి. అంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం అనేది జరిగింది. కొంతమంది గ్రంథాల ద్వారా విశాలాంధ్ర ఉద్యమాన్ని తీసుకెళ్తే, కొంతమంది రోడ్ల మీదకి వచ్చి విశాలాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే, కొంతమంది పత్రికల ద్వారా విశాలాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే, కొంతమంది కరపత్రాల ద్వారా విశాలాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇలా ఎంతో మంది నాయకులు దశాబ్దాలకు పైగా చేసినటువంటి ఉద్యమ ఫలితంగా ఏర్పాటైనదే ఆంధ్ర రాష్ట్రము. ఆ తర్వాత అతి కొద్ది కాలానికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన 3 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటైంది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే నేను మీకు చెప్తున్నాను కదా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడానికంటే ముందు నుంచే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ డిమాండ్ అనేది కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అనేది ఇంకా తీవ్ర రూపం దాల్చడంతో అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటైందనే విషయాన్ని మీరు ఈ క్లాస్ వరకు గుర్తుంచుకోండి. దీనికి రిమైనింగ్ ఎస్ఆర్సి కమిషన్ కావచ్చు, అందులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క నియామకాలు కావచ్చు, అది చేసినటువంటి సిఫార్సులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళింది కావచ్చు, విశాలాంధ్ర మహాసభలు కావచ్చు, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మాట్లాడదామండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్కి కాల్ చేయండి. 7036621946 నెంబర్కి కాల్ చేసి ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎక్కడ చదివినా ఎలా చదివినా సీరియస్ ప్రిపరేషన్ అయితే చేయండి. రాబోయేటటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో అనుకున్న విధంగా అనుకున్నట్టుగా రాసి మీరు కోరుకున్నటువంటి కొలువు తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.